యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 12 సినిమా దేవరా ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్తో అయితే ఈ సినిమాని యాక్షన్ ప్యాడ్ కథాంశంతో కొరటాల శివ ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా దేవరా ఉంటుంది అని చిత్ర యూనిట్ అయితే బలంగా చెబుతుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ అయితే ప్రతినాయకుడిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే జాన్వీ కపూర్ అయితే దేవరా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. భారీ అంచనా మధ్య సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని మే 20వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో సర్ప్రైజ్ గా ఫస్ట్ సింగిల్ ని తీసుకురాబోతున్నారు. బాలీవుడ్ లో నెంబర్ 1 సంగీతం డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్న అనిరుద్ధ్ రవిచందర్ అయితే దేవరా సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసింది. అజ్ఞాతవాసి సినిమాతో అనిరుద్ధ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తెలుగులో ఇప్పటి వరకు అనిరుద్ధ్ చేసిన కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ అయితే కాలేదు. మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అయిన ఆ పాటల సినిమాలకి ఏ విధంగా అయితే ప్లస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు దేవరా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ విజయం సాధించాలని కసితో అయితే అనిరుద్ధ్ వర్క్ అయితే చేస్తున్నారు. 12 సినిమా కాబట్టి అనిరుద్ధ్ ఈ సినిమాపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి కారణమని అర్థమవుతుంది. ఇప్పటికే పుష్పాది రూల్ నుంచి కూడా ఒక పాట అయితే వచ్చింది. ఈ పాటకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అంతకు మించి దేవరా పాట ఉంటుంది అని అంటున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ ఆల్బమ్ గా దేవరా సినిమా నుంచి వస్తుంది అని అభిమానులు కూడా భావిస్తున్నారు. దేవరా మొదటి సింగిల్ తోనే దేశవ్యాప్తంగా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లే విధంగా స్టెప్పులతో ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారట. అలాగే అభిమానులు కూడా మే 20 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అనిరుద్ధ్ అభిమానులని దేవరా మొదటి సింగిల్ తోనే ఏ రేంజ్ లో సర్ప్రైజ్ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.